వెల్కమ్ టు ఐజిమ్. ఈరోజు మనతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ శ్రీ గోనుగుంట్ల వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇంట్లో సాధారణంగా సింహద్వారం అనేది ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? సింహద్వారం అనేసరికి ఏంటంటే ఒక డైరెక్షన్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఈస్ట్ డైరెక్షన్ ఉంటే మనకి ఇంటికి ఏంటంటే 4 డైరెక్షన్స్. రోడ్డు అంటే మనకి రాజవీధి అంటారు. రాజవీధి ఎక్కడ ఉంటే దానికి ఎదురుగా పెట్టేది అంటే రాజవీధి అంటే మెయిన్ డోర్ నుంచి మన మెయిన్ రోడ్లోంచి మన ఇంట్లోకి ఎంట్రన్స్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ గడపని ద్వారబంధాన్ని సింహద్వారం అంటారన్నమాట. అంటే ఎలా ఉండడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది? ఆ సింహద్వారం ఉన్నదాన్ని బట్టి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అది అందుకని ద్వారబంధంకి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు వాస్తుశాస్త్ర ప్రకారం. ఎందుకంటే ద్వారబంధం ఎలా ఉంది, ఎక్కడ పెట్టాము దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. చాలామంది అంటే ఇప్పుడు కొత్తగా చాలామంది ద్వారబంధాలు కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయండి. అంటే సెంటర్ పెట్టాలా, సైడ్కి పెట్టాలని చాలామంది వందల థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో, కానీ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాగ్స్ ఉన్నాయి నెట్లో. సో అది దీనివల్ల ఏంటంటే టూ మచ్ ఆఫ్ జ్ఞానం ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజన్ అయిపోయారు. ఎక్కడ పెట్టాలన్నా కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోయారు ఎండ్ ఆఫ్ ది డే. సో మెయిన్ ఏంటంటే సింపుల్ ఏంటంటే అది సింహద్వారం అంటే ఏంటంటే అండి, మనకు మెయిన్ రోడ్లో నుంచి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే ద్వారాన్ని సింహద్వారం అంటారు. ఆ ద్వారం సపోజ్ మన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుకి ఎక్కడ ఉండాలి, మన ఇంటి ఫేస్కి ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు వైపు వాకిలు వస్తుంది. తూర్పు వాకిలు ఎలా ఉంటుందంటే మనకి సెంటర్ ఫేస్ చేయాలా లేదంటే టువార్డ్స్ ఈశాన్య పెట్టాలా, ఇది మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి 2 రకాలు పెట్టుకోవచ్చు. పూర్వకాలంలో ఏంటంటే చాలామంది మీరు సెంటర్ చేయొచ్చు కదండి ఇల్లు అంటారు. పూర్వకాలం ఏంటంటే ఇంత ముందర అంటే అరౌండ్ 8 years బ్యాక్ 7 years బ్యాక్ అంటే ఇక్కడ కాంక్రీట్ పిల్లర్స్ కానీ లేకపోతే ఇట్లా సాలిడ్ గోడ ఉండేవి, అంతా మట్టివి దానికి రిలేటెడ్గా ఉంటాయి, లేదా పెంకుటిల్లు ఉంటాయి. అవి ఏంటంటే ఒక పక్కన డోర్ పెట్టడం వల్ల ఏంటంటే పక్కన బ్యాలెన్స్ అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల మిడిల్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిస్టమేటిక్ ప్రకారం ఏంటంటే అంత కాంక్రీట్ వాల్స్ వస్తున్నాయి, కాంక్రీట్ పిల్లర్స్ వస్తున్నాయి. సో బిల్డింగ్ కంపేర్ టు సాలిడ్ కొనే అనమాట. శాస్త్ర ప్రకారం ఏం చెప్పారంటే మనం ఏంటంటే తూర్పు వాకిలికి వచ్చేసరికి తూర్పు ఈశాన్యంలో వాకిలి పెట్టాలండి. అది ఎంత వదలాలి, కనీసం 9 inches స్పేస్ వదలాలి. ఈశాన్యం పిల్లర్ నుంచి 9 inches వదిలేసి అక్కడ ద్వారం పెట్టాలి. అది ఎంత దూరం పెట్టాలి అనేది దానికి ఒక రేషియో ఉంటుందండి. వాస్తులు క్లియర్ చెప్పారండి. అంటే 5:9 అంటే ఎట్లా ఉంటుందంటే 5:9 ఎట్లా ఉంటుంది, 5 అంటే 5 విడ్త్ 9 హైట్ ఉంటుంది అనమాట. సో ద్వారబంధం విడ్త్ వచ్చేసరికి 5 feet ఉంటుంది, హైట్ వచ్చేసరికి 9 feet ఉంటుంది అనమాట. ఎందుకంటే మనుషులు 6 feet ఉంటారు జనరల్గా, ఇప్పుడంటే తగ్గిపోయారు, అంతా 6 feet ఉండేవాళ్ళు. సో దానికి 1.5 పెట్టాలి, అంటే 9 feet పెడతాం. 5 కన్నా 9 కన్నా చాలామంది ఎక్కువ మంది పెద్ద పెద్ద ద్వారబంధాలు పెడుతున్నారు. ఈ మధ్య వచ్చిన వాళ్ళు చాలామంది చాలా విల్లాస్ కూడా చూస్తాను, చాలా పెద్దవి పెడుతున్నారండి. అవి పెట్టొచ్చు కానీ ఇంటికి పనికిరావండి. అవి గుడికి, దేవస్థానాలకి, మందిరాలకి పెడతారంట. అవి 5:9 కన్నా ఎక్కువ పెడతారు. దానికన్నా చిన్నవి వచ్చేసరికి ఏంటంటే ఇంటికి స్టాండర్డ్ 5:9 అంటే 5:9లో పెడితేనే అది ఇంటికి అనుకూలిస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ పెడితేనే మనకి గుడిలో పోతే పెద్ద ద్వారబంధాలు ఉంటాయి, పెద్ద పెద్ద డోర్లు ఉంటాయి అనమాట. అవి సెట్ అవుతాయి, మన ఇంటికి సెట్ అవ్వవు. సో ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటే తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టాలండి. అక్కడ అనుకోలేనప్పుడు తూర్పు సెంటర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మనిషికి 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు అనేది, 2 చెవులు ఉంటాయి. మనం జ్ఞానేంద్రాలు కదా. సో ఇంటికి కూడా జ్ఞానేంద్రాలు ఉన్నాయి. డోరు వచ్చేసరికి మనకి సింహద్వారం వచ్చేసరికి నోరు అనమాట, కళ్ళు వచ్చేసరికి కిటికీస్ అనమాట, కిటికీలు విండోస్. సో మనం ఎక్కడైతే డోర్ పెడతామో డోర్ కానీ 2 విండోస్ పెట్టాలి పక్కన, అది సింహద్వారం అంటారండి. సో ఖచ్చితంగా సింహద్వారానికి ఏదైతే ఉందో దానికి పక్కన 2 కిటికీస్ రావాలి. సింహద్వారం 5:9లో ఉండాలి. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయండి ఆ ఇంట్లో వాళ్ళకి. సో ఇంట్లో అన్ని ద్వారాలు సింహద్వారంలానే ఉండాలా, లేదా సింహద్వారం ఒకటి మాత్రమే ప్రత్యేకంగా ఉండాలా? సింహద్వారం లాగా ఉండాలని లేదండి, ఉంటే ఉత్తమే. కానీ ఇప్పుడున్న కాలమైన పరిస్థితుల్లో అది హైలీ ఇంపాసిబుల్. సో ఇంట్లో తత్మ డోర్లన్నీ సింహద్వారంలో ఉండక్కర్లేదు, కానీ సేమ్ సైజ్ ఉండాలి. సపోజ్ మన బెడ్రూమ్కి డోర్ ఎలా ఉండాలి, కిచెన్ డోర్ ఎలా ఉండాలి, లేదా ఇంకో మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఎలా ఉండాలి, పూజా రూమ్ డోర్ ఎలా ఉండాలి, ఇవన్నిటి కూడా సేమ్ స్టాండర్డ్ సైజ్ ఉండాలి. మీరు సపోజ్ 3 feet విడ్త్ 4 feet విడ్త్ పెట్టుకుంటే అదే విడ్త్లోనే అదే హైట్లో మెయింటైన్ చేసుకోవాలి. అలా కలిసి రావాలి. రెండోది సింహద్వారానికి గడప పెడతాం. సో ఇంట్లో కూడా ప్రతి ద్వారబంధానికి గడప పెట్టాలండి రూల్ ప్రకారం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలామంది ఓన్లీ సింహద్వారానికి మాత్రం గడప పెడుతున్నారు, వేరే డోర్స్కి గడప పెట్టట్లేదు. గడప పెట్టకపోవటం వల్ల కారణం, పెడితే ఏంది పెట్టకపోవటం అని మనం ఇంతమంది మాట్లాడుకోండి. బట్ ఇంకోసారి చెబుతున్నాను, గడప పెట్టడం వల్ల ఏంటంటే సింహద్వారం ఎస్పెషల్లీ డోర్లో నుంచి మనకి లక్ష్మీదేవి వస్తుందండి. గడప ఏంటంటే మనం ఆపుతుంది అనమాట, లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళకుండా. సో ఇప్పుడు అదే మనం బెడ్రూమ్లో కూడా ద్వారబంధం ఉంటుంది.
అక్కడ బెడ్రూమ్లో కొన్ని చేస్తాం. ఓకే, ప్రతి రూమ్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో బెడ్రూమ్ ఎనర్జీ మళ్ళీ మన కింద ద్వారబంధానికి కింద గడప లేకపోతే ఆ ఎనర్జీ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ప్రతి ద్వారబంధానికి గడపది ఉండాలండి లెక్క శాస్త్ర ప్రకారం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇబ్బంది కాబట్టి పెడుతున్నారు. కానీ మినిమం మెయిన్ డోర్కి వచ్చేసరికి గడప అయితే ఖచ్చితంగా ఉండాలి. గడప మహాలక్ష్మి సమానం అనమాట. అంటే ఒక ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి? అది గడప ఉండాలా అని కనీసం అయితే 2 ద్వారాలు ఉండాలండి. సో ఎందుకంటే ఫస్ట్ అయితే మన ఎంట్రీ ఉంటుందో సింహద్వారం, దానికి బ్యాక్ సైడ్ ఒకటి, మళ్ళీ ఇంకో 2 ద్వారాలు, అది మినిమం 2 ద్వారాలు ఉండాలి. ఇది కాకుండా 4 ద్వారాలు, 6 ద్వారాలు, 8 ద్వారాలు. 8 ద్వారాలు చాలా పెద్ద మ్యాన్షన్ హౌస్కి మాత్రం అవుతాయి. బట్ జనరల్గా ఏంటంటే 2, 4 అనేది ఐడియల్ అన్నమాట. ఓకే, ఒక ఇంటికి సింహద్వారం ఏ విధంగా ఉండాలి, అలాగే ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి, మొదలైన విషయాలన్నీ మా ప్రేక్షకుల డౌట్స్కి క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.